ఇప్పటికి 6 పథకాల గ్యారంటీ 100 రోజులు చేసి పెడతా అయితేనే తర్వాత నేను ఎంపీ ఎలక్షన్ లో మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ రోజు. సో మీకు ఏ విధంగా అనిపిస్తా ఉన్నాయి? ఎన్ని పథకాలు అమలైనాయి? సో మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వస్తుంది కదా, సో మొబ్బ పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు రేవంత్ రెడ్డి గారికి ఓటు అడిగే హక్కే లేదు. ఎందుకు అంటే తెలంగాణను, రైతులను కానీ మామూలు వ్యక్తులను కానీ ఈరోజు చాలా చిత్రహింసలకు గురి చేసినట్టుగా చేసిండు. ఎందుకు అంటే ఆ రోజు ఇప్పుడు ఆంధ్రాలో ఎట్లయితే రాజకీయం, రెడ్డి రాజకీయం ఎట్లా నడుస్తూ ఉన్నదో రెడ్డి పరిపాలనతోని ఇట్లా వ్యవస్థ నడిపేయాలని ఆ రోజు కేసీఆర్ గారిని ఒక కుటుంబం పరిపాలన అని చెప్పడం జరిగింది. ఈ రోజున ఏ కోణంలోకి వెళ్ళి చూసినా కూడా పార్టీ పరంగా ఒక ఎస్పీ కానీ, ఒక ఐజీ కానీ, లేకపోతే ఒక మంత్రులు కానీ ఏ కోణంలోకి వెళ్ళి చూసినా బీసీలను అణచివేసి, ఈ టికెట్ల విషయంలో కూడా బీసీలను కూడా అణచివేసి ఇవాళ రెడ్డి రాజకీయం వ్యవస్థ నడిపిస్తా ఉన్నాడు. అదేవిధంగా రెడ్డిల రాజరికం అనుకోవచ్చా? అనుకోవచ్చు, పక్క సందేహమే లేదు. రెడ్డి రాజకీయం అని ఆ రోజు కేసీఆర్ గారిని ఒక ఉమ్మడి కుటుంబంతో ఉమ్మడి కుటుంబ పరిపాలన అని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పడం, వాగ్దానం చేయడం జరిగింది, విమర్శించడం జరిగింది. ఈ రోజున చూస్తే వాళ్ళ మినిస్టర్లు కానీ, ఒక ఎస్పీ కానీ, ఒక ఐజీ కానీ, పెద్ద పెద్ద క్యాడర్లో ఉన్న మొత్తం వాళ్ళ అనుచరులను తీసుకొని వ్యవహారం చేస్తాను. అదొక భాగం అయితే ఈ రోజున నీళ్లకు ఈ రోజుల పోయిన సంవత్సరం ఇదే మే టైంలో ఎక్కడన్నా నీళ్లకు అంగోళించిన దాఖలాలు లేవు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా నీళ్ళ కొరత అనేది లేకపోయింది, కరెంటు కొరత అనేది లేకపోయింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి కేసీఆర్ గారు మళ్ళా గెలుస్తారన్న ఉద్దేశంతో ఒక వ్యూహం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని సాధించుకోవాలి, మనమే సీఎంగా ఉండాలని ప్రజలకు నమ్మబోయే మాటలు చెప్పి ఈ రోజున వాగ్దానం చేసి అన్ని పథకాలన్నీ ఫెయిలుడు. రైతు బంధు అన్నారు, రైతు బంధు అందరు ఇవ్వలేదు. గృహలక్ష్మి అన్నారు, గృహలక్ష్మి లేదు. సాది పెళ్లి విషయంలో తులం బంగారం అన్నారు, తులం బంగారం లేదు. ఏది లేదని బోందా లేదు, అని బోందా కూడా లేదు. ఈ రోజున ఏది చేసినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా మాకు అన్ని స్థానాలు రావాలని అనుకున్నాం. కాకపోతే కొన్ని ఇట్లాంటి మళ్ళా మాటలు, కళ్ళబొల్లి మాటలు మొన్న చెప్పినట్టుగా ఇవాళ చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. మీడియా వాళ్ళనైనా వీళ్ళనైనా ఎన్నో రకాలుగా వాడుకొని ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ మీద బురద తల్లి నానా మాయమాటలు చెప్పి సీఎంగా పీట ఎక్కి ఇవాళ ఉన్నారు. కానీ ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఇట్లాంటి కళ్ళబొల్లు మాటలు చెప్పినా కూడా కనీసానికి 12-13 స్థానాలు మాకు వస్తాయనేది బాగా నమ్మకంగా ఉన్నది. కొంత టైం ఇవ్వండి, దేవుళ్ళ పైన ఒట్టేసి చెప్తున్నా, నేను 6 పథకాలు అమలు చేస్తా అనుకుంటా మాట్లాడుతుండు. సో ఎట్లా చూస్తారు దీన్ని? అదే ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినాక 9వ తారీఖు తెల్లారే అడుగులే అని రైతు బంధువు రైతులకు ఏం చెప్పిండు? మీరు బ్యాంకు లోన్లు మళ్ళా తీసుకోవాలి, 2 లక్షల రూపాయలు మళ్ళా తీసుకోవాలి, తెల్లారే మాఫ్ చేస్తా అని మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఇంతవరకు దిక్కు దేశే లేదు. ఈ రోజున మళ్ళా నీకు ఆగస్టు వరకు నీకు చేస్తానంటే ఎవరు నమ్మేటట్టు ఉన్నాడు? ఇవాళ ప్రజలు నమ్మే ముచ్చట్టేనా? ఇట్లాంటి బోకర్ మాటలు చెప్పి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాల చరిత్ర ఇట్లాంటి పనులు చేసింది లేదు. ఈ రోజున ఏదో గుంజుకచ్చలు ప్రజల వీళ్ళు చేసే ఆరోపణలు, వీళ్ళు చేసే కళ్ళబొల్లి మాటలతోని సరే మార్చుకుందామని, ఏది ప్రభుత్వాన్ని మార్చుకుందామన్న ఉద్దేశంతో కొన్ని తప్పులు అనేవి జరిగినాయి. ఈ రోజున మహిళలు కానీ, ప్రతి పల్లె కానీ, ప్రతి సిటీ కూడా ఈ రోజున టిఆర్ఎస్ పార్టీకే ఓటేయాలి ఖచ్చితంగా. మార్పు వచ్చిందంటారు? మొత్తం రైతులకే కాదు, ప్రతి ఆడపడుచులకు కూడా మార్పు వచ్చింది. ఆడు బోకర్ మాటలు చెప్పిండు, మేము మోసపోయినామని ప్రతి వాళ్ళు కూడా ఈ రోజు అనడం జరుగుతూ ఉన్నది. ఎక్కడికి పోయినా కూడా బీఆర్ఎస్ ఊపే ఉంది. బీఆర్ఎస్ ఖచ్చితంగా పార్లమెంట్ సీట్లు ఒక 13 సీట్లు అయితే ఖచ్చితంగా వస్తాయని మేము అనుకుంటా ఉన్నాం. సో ఇక్కడైతే కవిత అయితే భారీ మెజార్టీతో గెలవబోతుంది. భారీ మెజార్టీతోని గెలిపిస్తాం. మహబాద్ మొత్తం ఎక్కడ ఈ మహబాద్ నియోజకవర్గంలో పార్లమెంటు దాంట్లో ఖచ్చితంగా అతి భారీ మెజార్టీ, పోయినసారి గెలిచిన గెలుపు కాదు, అంతకన్నా భారీ మెజార్టీ చూపిస్తారని నేను. వన్ సైడ్ పక్క మహబాద్ వన్ సైడే. థ్యాంక్ యూ బ్రదర్. సార్, ప్రధానంగా 3 పార్టీ నిలబడతా ఉన్నది ఇక్కడ మహబాద్ లో. సో ఏ పార్టీ మెజార్టీతో గెలవబోతుంది? బీఆర్ఎస్ పార్టీ మాలవద్దు కవిత మెజారిటీతో గెలవబోతుందండి.
ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన చాలా కష్టపడి తెలంగాణ సాధించిండు. ఆ తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలనే సంకల్పంతో ఆయన కంకణబద్ధుడై 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నీళ్లు, నిధులు, నియామకాలను అన్నింటినీ ఆయన సమర్థవంతంగా పరిపాలన చేసి అందించిండు ప్రజలకు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో కరెంటు విషయంలో చాలా దెబ్బతిన్నది. ఎప్పుడు కరెంటు వచ్చేదో తెలియదు, ఎప్పుడు పోయేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో 24 అవర్స్ కరెంట్ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని కాపాడినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ గారు. ఆ తర్వాత ఎన్నో ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించిండు ఆయన. రైతాంగము, రైతు సంబంధించినటువంటి మన వ్యవసాయక రాష్ట్రం కాబట్టి ప్రత్యేకమైన రైతులకు ప్రత్యేకమైన రాయితీలు ఇచ్చి, రైతు బంధులు ఇచ్చి, రైతులకు కావాల్సిన భూమికి సంబంధించినటువంటి పంట పండాలని, 3 పంటలు పండాలని. ఆంధ్రాలో అయితే ఏ విధంగా 3 పంటలు పండుతాయో ఇక్కడ ఒక్క పంటకే దిక్కులేదు. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత 3 పంటలు పండాలి, బంగారు తెలంగాణ చేయాలనే సంకల్పంతో పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించి 1 ఇంచు భూమి కూడా ఆరిపోకోకుండా, 1 ఇంచు భూమి కూడా ఖాళీగా ఉండకోకుండా ఆ భూమిని కూడా పంట పండించే విధంగా చాలా కృషి చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ గారు, ఆయన యొక్క పనులు ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనులకు చాలా తేడా ఉంది. మాయ మాటలు చెప్పి ప్రజలను నమ్మించి వంచన చేసి ఎన్నో పథకాలు తీసుకొచ్చి పథకాలు ఫెయిల్ అయ్యి ఈరోజు ప్రజలకు అంతా అర్థమైపోతుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వట్టి బోగస్ గవర్నమెంట్. ఏంటి బ్రోకర్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏంటి ప్రజలను మోసం చేసింది అనేది ప్రజలకు ప్రత్యేకంగా ఇప్పుడు అర్థమైపోయింది. 100% మాలోతు కవిత గారు గెలుస్తారు, మంచి మెజారిటీతో గెలుస్తారు. కేసీఆర్ గెలిపించే పరిస్థితి అయితే కనబడుతుందండి మాకు. సో రాష్ట్రంలో ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ సంబంధించి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాకు 100% రావాలి. కానీ ఈ మాయ మాటలలో కొన్ని కొట్టుకపోయినా 12 సీట్లు మాత్రం గ్యారెంటీ వస్తుంది అనేది మాకు నమ్మకం ఉందండి.